మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ 0 ఉంటే ఖచ్చితంగా డోనార్ స్పర్మ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్పర్మ్ కౌంట్ 0 ఉంది అంటే దానికి 2 కారణాలు ఉంటుంది. బాడీలో అసలు స్పర్మ్ ప్రొడక్షనే ఉండకపోవచ్చు, ఆర్ ఎల్స్ స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ అది బయటికి వచ్చే దారిలో ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు. సో మనకి ఎందుకు స్పర్మ్ కౌంట్ 0 ఉంది అనేది ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ హార్మోన్ టెస్టుల ద్వారా, ఆర్ ఎల్స్ డాప్లర్ స్కాన్స్ చేయడం వల్ల అండ్ వేరే ఫిజికల్ ఎగ్జామినేషన్ వల్ల మనకి కారణం అనేది తెలుస్తుంది. అప్పుడప్పుడు కారణం తెలియకపోయినా కానీ మనకి టీసా అన్న పద్ధతి, టీసా అంటే టెస్టిస్ లో నీడిల్ గుచ్చి స్పర్మ్స్ అనేది బయటకు తీస్తాము. అలా తీసి వైఫ్ కి ఐవీఎఫ్ చేసి ఆ ఎగ్స్ స్పర్మ్ కలిపి ఎంబ్రియోస్ తయారు చేస్తాము. ఇలా చేయడం వల్ల ఓన్ బయాలజికల్ చిల్డ్రన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇంకా రేర్ కండిషన్ లో అలా కూడా రాకపోతే మైక్రో టీసా అంటే మైక్రోస్కోపిక్ గా స్పర్మ్స్ ఎక్కడుందో వెతుక్కొని మనం తీయొచ్చు. మనకి టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయినప్పుడు మనము అజోస్పర్మియా అంటే 0 కౌంట్ ఉంటే ఖచ్చితంగా డోనార్ స్పర్మ్ కి వెళ్ళాలి అన్న అపోహ నుంచి మీరు అందరూ బయటికి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే 0 కౌంట్ ఉన్నా మీ ఓన్ స్పర్మ్స్ బాడీలో ఉన్న స్పర్మ్స్ తీసి మన ఐవీఎఫ్ చేయవచ్చు. సో ఎప్పుడు కూడా అజోస్పర్మియా అంటే డోనార్ స్పర్మ్ కి వెళ్ళాలి నేను అని ఎప్పుడు కూడా మీరు డిసార్టన్ అవ్వనవసరం లేదు. మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని మీట్ అయ్యి మీ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది.